ఓం నమో వెంకటేశాయ. నేను మీ రామకృష్ణ తల్లాపరడ. నమో తిరుమలేశ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుపతిలోని ముఖ్యమైన అద్భుతమైన ప్రదేశాలను చూడబోతున్నాము. రాత్రివేళ విద్యుత్ కాంతులతో అద్భుతంగా వెలిగిపోతున్న తిరుపతి నగరం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమల తిరుపతి కొండలోని ప్రముఖ తీర్థాలు మరియు దర్శనీయ స్థలాల గురించి సంక్షిప్త సమాచారం ఇందులో ఇవ్వబడింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న శేషాచల పర్వత శ్రేణి ఆకృతి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర వారు పడుకుని ఉన్న శయనముద్రలో ఉన్నట్టు కనిపిస్తుంది. స్వామివారి ముఖభాగం ఫోటోలో ఎడమవైపున చివరి ఎత్తుగా ఉన్న కొండభాగం స్వామివారి నిటార ముక్కు, పెదవులు మరియు గడ్డం ఆకృతిని స్పష్టంగా పోలి ఉంది. ఈ ముఖభాగానికి కాస్త పైన ఉన్న ఎత్తైన శిఖరం స్వామివారి కిరీటం లాగా అక్కడి నుంచి కుడివైపు సాగుతున్న కొండలవరస స్వామి విశాలమైన అక్షస్థలం మరియు స్వామివారు పడుకున్నట్టు భ్రమను కల్పిస్తుంది. పురాణం ప్రకారం 7 కొండలు ఆశీస్సుని 7 పడగలుగా భావిస్తారు. తిరుపతి నగరం నుండి కొన్ని నిర్దేశిత ప్రాంతాల నుండి చూసినప్పుడు ఈ కొండల నుంచి సరిగ్గా ఒక మనిషి ఆకాశం వైపు ముఖాన్ని పడుకున్నట్టు అనిపిస్తుంది. భక్తులు దీన్ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక అద్భుతంగా స్వామివారి క్షేత్ర మహోత్సవానికి నిదర్శనంగా భావించి స్వామివారి శయన రూపాన్ని పిలుచుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న పెయింటింగ్స్ శ్రీవారి పవిత్ర క్షేత్రమైన తిరుమల తిరుపతి కొండలోని ప్రముఖ తీర్థాలు. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. గరుడ తీర్థం తిరుమల శేషాచల అణువుల్లో ఉన్న పవిత్రమైన తీర్థాల్లో ఒకటి. పురాణాల ప్రకారం స్వామివారి వాహనమైన గరుత్మంతుడికి తపస్సు చేయడం వల్ల దీనికి గరుడ తీర్థం అని పేరు వచ్చింది. నారాయణ తీర్థం శేషాచల కొండల్లో లోతుగా ఉండే ఈ తీర్థం నారాయణ మహర్షి తపస్సు చేసిన స్థలంగా భావిస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దేవతలందరూ కలిసి శ్రీవారిని రచించడానికి ఈ తీర్థాన్ని ఉపయోగించారని పురాణాలు చెప్తున్నాయి. ఈ తిరుమల కొండలోని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రహస్య తీర్థాల్లో ఒకటి. మాల్వాడి గుండం ఇది తిరుమల మొదటి ఘాట్ రోడ్డు సమీపంలో మరియు కపిల తీర్థ జలపాతంకి ఎగువ భాగంలో ఉండే ఒక అందమైన జలపాతం. వర్షాకాలంలో ఈ జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తిరుపతి కొండల అడుగు భాగంలో ఉన్న ఏకైక శైవక్షేత్రం ఇది. కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేసిన శివుని సాక్షాత్కారం పొందారు. ఇక్కడ కపిలేశ్వర స్వామి ఆలయం మరియు జలపాతం అత్యంత ప్రసిద్ధి చెందినవి. శిలాతోరణం తిరుమల కొండలపై ఉన్న ఒక అరుదైన సహజ సిద్ధమైన రాతి తోరణం. భూగర్భ శాస్త్రజ్ఞుల ప్రకారం ఇది కొన్ని కోట్ల సంవత్సరాల నాటిది. శ్రీ మహావిష్ణువు తిరుమల కొండలపై మొదటిసారి పాదమోపిన చోటు ఇదేనని భక్తుల నమ్మకం. చక్ర తీర్థం శిలాతోరణం సమీపంలోనే తీర్థం ఉంది. శ్రీవారి సుదర్శన చక్రం ఇక్కడ పడటం వల్ల తీర్థం ఏర్పడిందని చెప్తారు. ఇక్కడ స్వయంభూ సుదర్శన నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. విష్ణు తీర్థం, శంఖతీర్థం ఇవి కూడా శేషాచల పర్వత శ్రేణిలో ఉన్న అత్యంత పవిత్రమైన తీర్థాలు. కార్తీక మాసంలో లేదా నిర్దేశిత పర్వదినాల్లో ఇక్కడ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఆకాశంగా తిరుమల ప్రధాన ఆలయానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని పవిత్ర జలపాతం. శ్రీవారి నిత్య అభిషేకానికి ప్రతిరోజు ఇక్కడి నుంచి పవిత్ర జలాలను తీసుకొస్తారు. రామకృష్ణ తీర్థం పుష్య పూర్ణమి రోజున ఈ తీర్థంలో స్నానం చేయడం ఎంతో విశిష్టమైంది. పూర్వం రామకృష్ణ అనే మహర్షి ఇక్కడ ఘోర తపస్సు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. కుమార తీర్థం దీన్ని కుమారధార తీర్థం అని కూడా పిలుస్తారు. కుమారస్వామి తారకాసుని వధించిన తర్వాత ఇక్కడ కొండల్లో తపస్సు చేశారని, మాఘ పౌర్ణమి నాడు ఇక్కడ స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని పురాణ వచనం. ఈ అద్భుతమైన పెయింటింగ్స్ మనందరికీ సుపరిచితమైన అలిపిరి వద్ద ఉన్న గరుత్మంతుడి విగ్రహం సమీపంలోనే మనం చూడవచ్చు. వీటిని మనకు అందించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. అంతేకాకుండా వీటిలో మీరు ఎన్నింటిని చూసారో ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం చూస్తే మనందరికీ సుపరిచితమైన అలిపిరి కాలినడక ప్రవేశ ప్రాంతం. భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి తిరుమలకి కాలినడక ప్రయాణానికి బయలుదేరతారు. రాత్రివేళ విద్యుత్ దీప కాంతులతో రాజగోపురం మరియు దూరంగా శంఖం చక్రం నామాలు మనకి ఈ వీడియోలో కనిపిస్తాయి. పచ్చని చెట్ల మధ్య ఉన్న అందమైన తామరపు ఆకృతిపై చెక్కబడిన శ్రీవారి పవిత్ర పాదాలను మనం చూస్తున్నాం. దీని ప్రత్యేకత ఏమంటే కొండ ఎక్కే ముందు భక్తులు స్వామివారి పాదాలను దర్శించుకుని అలిపిరి కొండ మెట్ల ద్వారా తిరుమల చేరుకుంటారు. రాత్రివేళ విద్యుత్ దీప కాంతులతో తెల్లగా మెరిసిపోతున్న రాజగోపురం గురించి తెలుసుకుందాం. క్రీశకం 1456 నుంచి 1489 వరకు పాలించిన సాలువ నరసింహాలయాన్ని నిర్మించారు. 1982లో టీటీడీ వారు దీన్ని జీర్ణోద్ధరణ గావించారు. శేషాచల కొండల పచ్చదన నేపథ్యంలో తెల్లటి రంగులో మెరిసిపోతుంది ఈ గోపురం. ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఇక టీటీడీ వారు ఉచిత తాగునీటిని అందించే టీటీడీ జలప్రసాదం శ్రీవారి భక్తుల కోసం ఏర్పాటు చేశారు. తిరుమల కొండకు వెళ్లే ప్రధాన రహదారి ప్రాంతంలో ఉండే చారిత్రాత్మక అలిపిరి స్వాగత గోపురం లేదా ముఖద్వారం. రాత్రివేళ దీపాల కాంతులతో ఈ ద్వారం ఎంతో వైభవంగా కనిపిస్తుంది. చూస్తున్నది తిరుపతిలోని కపిల తీర్థం వద్ద ఉన్న సర్కిల్ యొక్క రాత్రివేళ సుందర దృశ్యం. ఇక్కడ విద్యుత్ దీపాలతో అలంకరించిన శివలింగం బోర్డు మరియు శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం అనే స్వాగత తోరణం, నంది విగ్రహం భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. తీర్థం కూడల్లో ఉన్న శివుని వాహనమైన పవిత్ర నంది విగ్రహం ఉన్న సర్కిల్ రాత్రి దృశ్యం. దీని చుట్టూ పచ్చని మొక్కలు, ఫౌంటైన్ మరియు రాత్రివేళ తిరిగే వాహనాల లైట్లు వెలుగుతున్న ప్రాంతం అంతా ఆకర్షణీయంగా ఉంది. రాత్రివేళ తిరుమల కొండల ఘాట్ రోడ్డు అంచులపై వేసిన ఫ్లడ్ లైట్ల వెలుతురులో మెరిసిపోతున్న శేషాచల శిలల దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చీకట్లో కొండలు బంగారు రంగులో మెరుస్తూ కింద తిరుపతి నగర దీపాల మధ్య ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే మా నమో తిరుమలేశ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ హార్ట్లో ఒక పార్ట్ అవ్వండి. కంటెంట్ మాది, సపోర్ట్ మీది. సబ్స్క్రైబ్ చేస్తే సంతోషం మనది. ఈ వీడియో నచ్చితే చెయ్యండి లైక్. మరింత ముందుకు దూసుకుపోతుంది మా ఛానల్ బైక్. ఈ వీడియోని షేర్ చేసి మీరు అందించే సహకారం మా ఛానల్ విజయానికి ఎంతో ఆధారం.
ఈ వీడియో ముగించే ముందు స్వామిని మరొకసారి తలుచుకుందాం. ఆపద్బంధువుడు, అనాథ రక్షకుడు అని పిలుస్తారు. ఆపద్బంధువులు ఉన్నవారికి చుట్టంలా వచ్చి ఆదుకుంటాడని, ఎవరైతే దిక్కులేని స్థితిలో అనాథలుగా ఉండే స్వామిని వేడుకుంటారో వారికి తానే దిక్కునిస్తారని భక్తుల నమ్మకం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద